విమర్శలు చేస్తున్నాయి. దీనికి సంబంధించి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవ్వడంలో కానీ నిర్లక్ష్యంతో ఈ విధంగా జరుగుతుంది. బీజేపీ మాత్రం 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చినాము, అదే ఇవ్వాల్సిన దానికన్నా అదనంగానే ఇచ్చినాము, కానీ వీళ్ళు వైఫల్యం చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ అంతా కూడా కాంగ్రెస్ వాళ్ళే చేస్తున్నారని ఆరోపణ. వారం రోజుల క్రితము కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వాళ్ళ ఎంపీ రఘునందన్ రావు గారు మాట్లాడిన విషయాలు మీకు అందరికీ తెలుసు. ఎస్, యూరియా కొరత ఉంది, అది బయట నుంచి రావాల్సి ఉండే, యుద్ధం వల్ల రాలేకపోయిందని చెప్పేసి కిషన్ రెడ్డి గారు స్వయంగా చెప్పిన విషయాలు, అవన్నీ మీడియాలో వచ్చిన విషయాలు మనందరికీ తెలుసు. వాళ్ళే ఒప్పుకొని వాళ్ళే మాట్లాడి ఈరోజు మా మీద నెపం నెడితే ఎట్లా? యూరియా ఇవ్వాల్సింది వాళ్ళు. యూరియా బస్తాల మీద ఎవరు ఫోటో పెట్టుకున్నారు? ఈరోజు మోడీ గారు ఫోటో పెట్టుకున్న ఊరేగుతున్న వాళ్ళు యూరియా ఇవ్వాల్సిన వాళ్ళు సమయానికి ఇవ్వకుండా ఈరోజు మా మీద నెపం నెడితే ఎట్లా? ఇవ్వాల్సింది వాళ్ళు, పంచాల్సింది మేము. సో ఎప్పటికప్పుడు మేము అధికారులతో సమీక్ష చేస్తూ ఉన్నాం. ఎక్కడ వచ్చిన యూరియాను బ్లాక్ మార్కెటింగ్ లేకుండా రైతులకు అందించే ప్రయత్నం మేము సీరియస్గా చేస్తూ ఉన్నాం. దాంట్లో మా విఫలం ఏమీ లేదు. ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మా పార్టీని అబాస్పాలు చేయాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలనే ఆలోచనతో వాళ్ళు ఆడుతున్న నాటకంలో భాగమే యూరియా కొరత. మీరు కూడా చూశారు, కాసేపటి క్రితమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా గణపతి పప్ప మోరియా, యూరియా చోరియా అంటూ కూడా నినాదాలు చేసుకుంటూ లోపలికి వెళ్ళారు. దీన్ని ఎట్లా చూస్తారు? యూరియా అంటే బీఆర్ఎస్ సంబంధించి చేస్తున్నదా? బీఆర్ఎస్లో మంచి డ్రామా ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళకి తెలుసు అసలు విషయం, అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్న విషయం తెలుసు. అసలు విషయాన్ని ప్రజలకు తెలిసే సమయం ఆసన్నమైంది. వాళ్ళు చేసిన మోసాలని ప్రజలకు తొందరలోనే తెలియబోతా ఉన్నాయి. సో ఆ విషయాన్ని పక్కదారి పట్టాలంటే ఏం చేయాలి? ఏదో ఒక విషయాన్ని తీసుకొచ్చి ముందర పెట్టాలి. యూరియా విషయం నిన్న మన వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీతో అంటగాగుతున్న వాళ్ళు మరి బీజేపీ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఈరోజు నిరసనలా ఒక ప్లాకార్డ్లో కూడా బీజేపీ గురించి మాట్లాడకపోవడం ఏంది మరి? అంటే మీరు ఈరోజు ఇస్తున్న విషయం మీకు కూడా తెలుసు కదా. గతంలో మీరు కూడా బీజేపీ గురించి విమర్శ చేసిన వాళ్ళే. మీరు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు యూరియా కొరత వల్ల అప్పుడు బీజేపీని విమర్శించిన వాళ్ళు ఈ రోజు బీజేపీని ఎందుకు విమర్శించలేకపోతా ఉన్నారు? అంటే ఈ అసలు విషయాలు అసెంబ్లీలో బయటకు వస్తూ ఉన్నాయి. సో ఆ విషయాలు పక్కదారి పట్టాలనే ఆలోచనతోన ఇట్లాంటి దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళ గురించి ఎవరికి తెలియదు. సో ప్రజలకు జవాబుదారీతనంగా మేము పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా యూరియా కొరత తీరుస్తాం. సార్, ఫైనల్ అసెంబ్లీ సమావేశాలు ప్రధానంగా అధికార పక్షం నుంచి సభలో పెట్టావు. ఇప్పుడు సభ స్టార్ట్ అవుతా ఉంది. తర్వాత వాయిదా పడ్డ తర్వాత బీఎస్సీ సమావేశం ఉంటుంది. అక్కడ ఎన్ని రోజులు పెట్టాలి, అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి, దాంట్లో ఏ అంశాన్ని ప్రాతిపదిక తీసుకొని చర్చించాలనే విషయాలన్నీ కూడా బీఎస్సీ ఎస్ అన్ని విషయాల మీద ఉంటుంది. తప్పకుండా మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాళేశ్వరం ఉండొచ్చు, ఇంకా వరదలపై ఉండొచ్చు, యూరియాపై ఉండొచ్చు, అన్ని విషయాలు ప్రజా సమస్యల మీద మేము చర్చ చేస్తాం తప్పకుండా. ఓకే, రైట్. ఇది మొత్తం మీద ఈ అసెంబ్లీ సమావేశాల ప్రజా సమస్యలపైన ఖచ్చితంగా చర్చ ఉంటుంది. యూరియాతో పాటు అకాల వర్షాలు, అదేవిధంగా బీసీ రిజర్వేషన్లు, ఈ అంశాలన్నింటిపైన కూడా ఖచ్చితంగా డిస్కషన్ చేస్తాం. కాళేశ్వరం పైన కూడా ఎజెండాలో ఉంది కాబట్టి దానిపైన కూడా డిస్కషన్ చేస్తామని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే మసూద్ రెడ్డి చెప్తున్నారు. సదానంతో ప్రతాప్, 10 టీవీ, హైదరాబాద్.